అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. आचमनीय समर्पयामि। जय नमः पार्वती पतये हर हर महादेव। सिद्धिरस्तु आयुर्वर्धतां यशो वर्धतां दीर्घामायुः मनोवाञ्छिता फलसिद्धिरस्तु। Right, thank you. చందు ఎప్పుడు వచ్చావు? మార్నింగ్. వాళ్ళంతా జాగ్రత్తగా చూసుకుంటారు. స్టాఫ్ అంతా శుభ్రంగా, మీకు అన్ని విధాలు సౌకర్యంగా. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఓకే, హ్యాపీ జర్నీ. టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుంభమేళాకు 2 బస్సులు, ఒకటి తిరుపతి నుండి హైదరాబాద్ మీదుగా నిన్న ఒకటి బయలుదేరింది. ఈరోజు నెల్లూరు నుండి బయలుదేరినటువంటి బస్సు ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇది 7 రోజులు ప్యాకేజీలు. రెండు బస్సులు కూడా, ఒకటి నిన్న 11 నుంచి 18 వరకు, రెండవది 12-19 వరకు జరుగుతున్నటువంటిది. ఇదైతే ఈ ప్యాకేజీ ఏదైతే బస్సు మన ఒంగోలు నుంచి బయలుదేరుతుందో విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణార్క్, భువనేశ్వర్, కటక్, చండీపూర్, గయా, బుద్ధగయ, కాశీ, ప్రయాగరాజ్, శ్రీకాకుళం, అరసవల్లి, విశాఖపట్నం, విజయవాడ, ఇందులో ఈ 7 ఈ ప్రాంతాలను కలుపుకుంటూ మన కుంభమేళాకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 కుంభమేళా బస్సులే కాకుండా మరొక 4 ప్యాకేజీలను కూడా తిరుపతి నుండి ఊటీకి, మైసూరు, బెంగళూరు మీదుగా, అదేవిధంగా తిరుపతి, చెన్నై, ఊటీ, అదేవిధంగా ఇంకొక అరుణాచలం, గోల్డెన్ టెంపుల్, ఇట్లా ఒక 4 ప్యాకేజీలని మరలా ఏర్పాటు చేశారు. కన్యాకుమారి అంటే తిరుపతి, కన్యాకుమారి, తిరుపతి, ఊటీ వయా బెంగళూరు, తిరుపతి, ఊటీ వయా చెన్నై, తిరుపతి టు అరుణాచలం, అది ఒక 4 ప్యాకేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు 2 బస్సులు అయితే కుంభమేళాకి వెళ్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వారికి టూరిజం మీద ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ, టూరిజం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి ఒక దోహదపడుతుందని, టూరిజం ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకోవటం కానీ, అదేవిధంగా దీన్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయటం కానీ, రాష్ట్ర ఆర్థిక వనరులు పెంచుకోవడానికి కానీ, ప్రజలకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంటు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం వారి ఉద్దేశంలో భాగంగా ఈరోజు మా ట్రాన్స్పోర్ట్ విభాగం వారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క బస్సులని తిప్పుతున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచి ఆలోచన చేసి టూరిజం కార్పొరేషన్ని గౌరవాన్ని పెంచే విధంగా భక్తులకి లేదా టూరిస్టులకి కావాల్సినట్టు సౌకర్యాలు కల్పించి మంచి కన్యాకుమారి కానీ, అరుణాచలం, అదేవిధంగా ఇప్పుడు కుంభమేళా ప్రత్యేకమైనటువంటిది. దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కుంభమేళా యాత్రకు వెళ్ళడం కూడా ఒక ప్రతిష్టాకరమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా టూరిజం కార్పొరేషన్ చేయటం, అందున అధికారులు పూర్తి స్థాయిలో పనిచేసి ఈ ప్యాకేజీలను ఏర్పాటు చేయటం, వారందరికీ కూడా టూరిజం ట్రాన్స్పోర్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.